మన పదవీ కాలం కంప్లీట్ అయింది కదా, ఇప్పుడు ప్రజలు మన దగ్గరికి సమస్యలకు వస్తే నెక్స్ట్ మనం ఎలా అప్రోచ్ అవుతాం? చూడు నరసింహ, పదవి అన్నది అలంకరణ మాత్రమే. పదవి ఉండాలి ఆబ్వియస్లీ, కానీ అది కేవలం అలంకరణ. పని చెయ్యాలి అని అంటే ఒక చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు మన గోవర్ధన్ అన్ననే ఉన్నాడు, ఆల్మోస్ట్ ఒక 20 years నుంచి కూడా ఏ రోజు గోవర్ధన్ అన్న లైక్ పబ్లిక్గా ఇట్లా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాలే, కానీ అయినా కూడా పబ్లిక్కి సమస్యలు ఏమున్నా, రేషన్ కార్డే కానీ, ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికెట్లు అట్లాంటివి ఏమన్నా కావాలంటే పబ్లిక్ అన్నని అప్రోచ్ అవుతారు. ఎందుకు అని అంటే గోవర్ధన్ అన్న అయితే చేయగలుగుతాడు, చేస్తాడు మా పని అని చెప్పి నమ్మకం ప్రజలకు ఉంది. అట్లనే గోవర్ధన్ అన్నకి కూడా ఆ చిత్తశుద్ధి, ప్రజలకు నేను సేవ చెయ్యాలి అన్న చిత్తశుద్ధి ఉంది. గోవర్ధన్ అన్నలాగా చాలా మంది లీడర్లు ఉంటారు, వాళ్ళకి ఏ రోజు ఎలక్షన్లలో గెలవలే వాళ్ళు, కానీ అయినా కూడా ప్రజలలో మేము ఉంటాము అన్నట్టుగా. అట్లనే నేను కూడా, బట్ ఆబ్వియస్లీ పదవి అన్నది హెల్ప్ఫుల్ ఉంటుంది మనకి. కానీ అయినా నేను కూడా ఇప్పుడు కార్పొరేటర్గా నా పదవీ కాలం అయిపోయినా నెక్స్ట్ ఒక లేడీ సింహంగా, సరూర్ నగర్ బిడ్డగా, మీ వదినగా, అక్కగా ఎలాంటి సమస్యలు ఉన్నా సరే దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ అక్కడే పోరాడతాము, అయిపోయేటట్టుగా చూస్తాము. దాంతో పాటుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కొత్తగా స్పెషల్ ఆఫీసర్లను పెట్టిండు, మళ్ళీ అది కూడా అబ్జర్వ్ చేద్దాం. మళ్ళీ స్పెషల్ ఆఫీసర్లు వచ్చినాక స్పెషల్ డెవలప్మెంట్ ఏముంటుంది, స్పెషల్ వెల్ఫేర్ ఏముంటుంది పబ్లిక్కి, లేకపోతే కేవలం స్పెషల్ రేట్లు, స్పెషల్ ఛార్జీలు, స్పెషల్గా ఏమన్నా బాధలు ప్రజలకు అట్లా కూడా ఉంటాయా, అవి కూడా అబ్జర్వ్ చేస్తాం. అప్పుడు ఒక లేడీ సింగంగా వాళ్ళకి కూడా స్పెషల్ ట్రీట్మెంట్లు కూడా మనం ఇస్తాం అన్నమాట. బ్యాగ్ నువ్వు వేసుకున్నావా? నువ్వు స్కూల్కి రెడీ అయినావు, మీ బాబు ఇంకా బ్రష్ చేసుకుంటుండా? నమస్తే అండి. సమస్యలు ఉన్నాయా? దోమలు రావట్లేదా? దోమల వాళ్ళు ఈ గల్లీలకు అస్సలు రావట్లేదు. హాయమ్మా, ఏమన్నా ఉన్నాయా? సమస్యలు ఏమన్నా ఉన్నాయా? దోమల మందు, చెత్త ఎత్తే వాళ్ళు వస్తున్నారా? ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి మా. అయిందా పని? అయిందా? రోజు వెళ్తావా ప్రాక్టీస్ కి? ఓకే.